మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తాడని, ఓట్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన బంద్, దళిత బంధు పథకాలను అమలు చేస్తున్నాడని బీజేపీ నాయకులు రమణ గోనిశంకర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ రోజు చౌటపల్ మండలం లింగోజిగూడెం గ్రామంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాయకులపై ఎన్ని కేసులు నిర్బంధాలు పెట్టినా విజయం మా వైపే ఉంటుందని రమణ గోనిశంకర్ తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వీడెక్కుతుంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ శ్రేణులు గ్రామాన తిరుగుతూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి కూడా పర్యటిస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క ప్రచార పర్వంలో అక్కడక్కడ ఇటు టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య కూడా గొడవలు సుష్టమవుతున్నాయి. ప్రచారానికి వచ్చినటువంటి నాయకులను కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ఇటు రాజగోపాల్ రెడ్డితో పాటు కొన్ని చోట్ల టీఆర్ఎస్ వర్గాలను కూడా పార్టీలు అడ్డుకోవడంతో గ్రామాలతో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాయంత్రం పూట ప్రచారాల్లో ఎప్పుడు ఏం జరుగుతున్న టెన్షన్ మాత్రం నెలకొంది. ముఖ్యంగా ఇప్పుడు చౌడుపల్ మండలంలోని లింగోజిగూడెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రమణ గోనిశంకర్ గ్రామంలోని విస్తృతంగా పర్యటిస్తూ మండల వ్యాప్తంగా ఆయన ఊరూరా వాడవాడకు తిరుగుతూ పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఆ గ్రామంలో దళిత సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ వివేక్ కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఈ యొక్క చౌడుపల్ మండల వ్యాప్తంగా బీజేపీకి ఏ విధమైన స్పందన లభిస్తుంది? చౌటుప్పల పట్టణం కానీ రూరల్ కానీ పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటేందుకు 80% ఓట్ బ్యాంక్ సాధించేందుకు కృషి చేస్తున్నాం. అయితే గతంలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి నుండి కాంగ్రెస్కి వచ్చిన నాయకులతో పాటు ఇప్పుడు చాలా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి బీజేపీ నాయకులకు అక్కడక్కడ పొరపచ్చాలు రావడంతో కొద్దిగా గ్యాప్ వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అదంతా వాస్తవము. పాత బీజేపీ కానీ కొత్త బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అంతే పూర్తిగా విలీనమై పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ గెలవాలి, రాజగోపాల్ రెడ్డి గెలవాలనేది కూడా ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛందంగా గత నెల రోజుల నుండి కూడా పనిచేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయడమే ఆయనకు ఒకటి ఇద్దరికి ఇచ్చిన వాగ్దానం. ఎందుకంటే రాజీనామా చేయడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కూడా పెన్షన్లు ఇచ్చింది. ఇప్పుడు 9600 పెన్షన్లు ఓన్లీ మునుగోడు కాన్స్టిట్యున్సీకే శాంక్షన్ చేసింది. పూర్తిగా తెలంగాణకు మొత్తం 10 లక్షల పెన్షన్లు శాంక్షన్ చేసింది. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ నిధులు ఇచ్చి శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొడతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా చేయనప్పుడు రాజీనామా చేయడంతో ఈ బై ఎలక్షన్లకు గెలవాలనే ఉద్దేశంతో రాజీనామా చేసిన వెంటనే ఈ యొక్క అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. రఘునందన్ రావు గెలిస్తే పెట్టిరా, ఈటల రాజేందర్ చేస్తే పెట్టిరా. ఇవన్నీ అంటే తప్పుడు ప్రచారము, తప్పుడు వాగ్దానాలు. కేసీఆర్ చెప్పేదే అబద్ధాల మాటలు. పొద్దుగాలిస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట. అవన్నీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే తెలంగాణ ప్రజల్ని తెలంగాణ వచ్చే వరకు అబద్ధాలు చెప్తే నమ్మిరు. ఎందుకు నమ్మిరు అంటే తెలంగాణ కావాలని ప్రతి ఒక్కరు నమ్మిరు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది 8.5 సంవత్సరాలలో ఏమీ చేయలేదు. తెలంగాణ ప్రజలకు ఏదో చేస్తారని ఆయనకు అవకాశం ఇచ్చారు. రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. కానీ ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? అదే మీరు చెప్పండి. 18,000 కోట్ల కమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుంది. దీనిపైన మీరు మేఘా కృష్ణారెడ్డి గారికి ప్రాజెక్ట్ ఎట్లకేది ఆయనకు నామినేటెడ్గా పోటీ లేకుండా బిడ్డు లేకుండా నామినేటెడ్ కాంట్రాక్టులు ఇచ్చారు. కొంతమంది ఈ కేసీఆర్ గారి హయాంలో చాలామంది బాగుపడరు. వాళ్ళందరూ ఎట్లకేసి వచ్చింది కమిషన్ల కోసం. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాంటివి లేవు. సో అంతా సాదా సీదా. ఎట్లా అంటే ఈరోజు ఈయన రాజగోపాల్ రెడ్డి గారు గతంలో కాంట్రాక్టర్, ఇప్పుడు ఈ ఎలక్షన్ తోటే కాంట్రాక్టర్ కాలే. ఆయన బిడ్ వేసి యాక్షన్లో పాల్గొని పొందినటువంటి కాంట్రాక్ట్ని ఈయన ఏదో ఆయన ఇచ్చినట్టు నరేంద్ర మోడీ ఇచ్చినట్టు ప్రచారం చేస్తారు. చాలా తప్పుడు ప్రచారం ఇది. ప్రజలందరికీ తెలుసు మునుగోడులో ఎవరేంది అనేది. రాజగోపాల్ రెడ్డి గారేంది, కేసీఆర్ గారేంది, కేటీఆర్ గారేంది అన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓగొట్టేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. దానికి ఈ రాజగోపాల్ రెడ్డి గెలుపు నాంది కావాలని ప్రజానీకం అందరూ కూడా సిద్ధమయ్యారు. చదువుకున్న వాళ్ళు అందరూ కూడా అదే సిద్ధమయ్యారు. అది జరగబోతుంది. ఈరోజు లింగోజిగూడెంలోని 26వ బూతు తరపున మా ఊర్లో ఇంతకుముందుకి 2016 నుంచి 2013 వరకు అభివృద్ధి చాలా జరిగింది. ఈ రోడ్లన్నీ మన లింగోజిగూడెం సర్పంచ్ అయినటువంటి రామ్మోహన్ శంకర్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఇప్పుడు ఈరోజు మన ఊరికి 2 పకటేశగాళ్ళు వచ్చి మేమే చేస్తున్నామని చెప్తారు. ఆ పకటేశగాళ్ళు ఒకసారి చూసుకోవాలి, ఎప్పుడు శంకుస్థాపనలు జరిగినాయి, ఎప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకొని ఆ పకటేశగాళ్ళకి ఇంకో పకటేశగాడు తయారైంది. ఈరోజు పకటేశాలు తయారై మధ్యాహ్నం పూట తిరుగుకుంటా మేము ఈ రోడ్లు చేస్తున్నాం, ఆ నీళ్ళు తెస్తున్నాం, ఈ మూర్లు కట్టిస్తున్నాం అని చెప్తారు. అది తప్పుడు ప్రచారం. ఇదంతా రామ్మోహన్ శంకర్ గారు బీజేపీ ఆధ్వర్యంలో జరిగింది. అదొక మేము ఖండిస్తున్నాము.
ఆ విషయం. ఇక్కడ బీజేపీ నాయకులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ వైపే మునుగోడు ప్రజలంతా ఉన్నారని, టీఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలకు, డబ్బు మద్యం మాఫియాకు ఈ యొక్క ప్రజలు అమ్ముడు పోరని, ఈ యొక్క మునుగోడు గడ్డ పైన కాషాయ జెండా ఎగురుతుందని రమణగోని శంకర్తో పాటు మిగతా నాయకులందరూ కూడా అంటున్నారు. లింగోజిగూడెం గ్రామం నుంచి కిరణ్, అమ్మాని, సుమన్, నల్గొండ.